నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైం. నేను వరుణ్. ప్రాంతం ఏదైనా సమస్య ఏదైనా సమస్యను పరిష్కరించే సత్తా ఉన్న వాళ్ళే అమ్మ న్యూస్ రిపోర్టర్స్. వివిధ ప్రాంతాల నుంచి మా రిపోర్టర్స్ వాళ్ళ సమస్యలను చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు. సో మొదటగా చూసుకున్నట్లయితే లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే టీఎస్పీఎస్సీ లీకేజ్ అనేది తెలంగాణ రాష్ట్రంలో పెద్ద సంచలనం రేపింది. ఈ సంచలన విషయాల గురించి ప్రతిపక్షాలు అయితే చాలా ఎన్నో పోరాటాలు చేసి అదేవిధంగా అరెస్టులు అయ్యారు కొంతమంది. చాలా విధాలుగా వాళ్ళు ప్రతిపక్షాలు ఉన్న అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ మొన్న వచ్చిన వైఎస్ఆర్టీపీ ఈ మూడు కూడా చాలా వైఖరితో చేసినాయి. అయితే ఈ దుమారం రేపిన తర్వాత అధికార పార్టీ ప్రతినిధులు కానీ సీఎం కానీ ఎవరు నోరు మెదపలేదు అనేది గట్టివాదం అయితే వినిపిస్తోంది. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన వార్త ఏంటంటే రమేష్ అనే వ్యక్తి కరెంటుకి రాసిన దాంట్లో కూడా రాసాడు దానికి ఎగ్జామ్. అయితే దీని గురించి మాట్లాడడానికి ప్రవీణ్ హైదరాబాద్ ప్రతినిధి లైన్లో ఉన్నాడు. ప్రవీణ్, చెప్పండి, అసలు ఈ దుమారం అనేది రేగుతోంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ 44 మందిని అరెస్ట్ చేసింది. దీని దగ్గర ఉన్న మీ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వరుణ్. రైట్, ఇప్పుడు చూసుకున్నట్లయితే రాష్ట్రం వ్యాప్తంగా కూడా టీఎస్పీఎస్సీ ఒక లీకేజ్ అనేది అసలు తీవ్ర దుమారం అయితే లేపింది. అయితే ఇప్పటికే కూడా ఆ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు లక్షల మంది కూడా ఒక మనోవేదనకైతే గురయ్యారు. అలాగే ఈ యొక్క దీనికి తీవ్ర ఒత్తిడి అయితే ఈ యొక్క టీఎస్పీఎస్సీ రావడం, దీని యొక్క లీకేజ్ పై రావడంతో అయితే ప్రభుత్వం అయితే ఒక సిట్ అయితే ఏర్పాటు చేసింది. అయితే ఒక సిట్ అనేది ఒక దర్యాప్తులో భాగంగా ఇప్పటికే 44 మందిని అయితే అరెస్ట్ చేశారు. అయితే ఇది ఎలా ఉండగా అయితే మనం రీసెంట్ గా ఇటీవల మనం చూసుకున్నట్లయితే ఒక రమేష్ అనే ఒక అతను అయితే అరెస్ట్ చేశారు. అయితే ఇతను డిఈగా అయితే పనిచేస్తారు, అంటే డివిజనల్ ఇంజనీరింగ్ అయితే ఒక పనిచేస్తున్నారు, అంటే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఒక ఉద్యోగి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న అయితే లేవనెత్తింది టీ కాంగ్రెస్ అయినటువంటి ఒక ఎన్ఎస్యుఐ ఒక రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట అయితే ఒక ప్రశ్న అయితే లేవనెత్తారు. అయితే ఇంతకు ముందే మనకు తెలిసిన ఒక సమాచారం ఏంటంటే ఇప్పుడు టీఎస్పీఎస్సీ లీకేజ్ వ్యవహారానికి అలాగే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇతనికి మధ్య సంబంధం ఏంటి అని చెప్పేసి దీనికి సంబంధించి అయితే లేవనెత్తారు. అంటే ఒక ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏఈ ఎగ్జామ్స్ అయితే నిర్వహించారు. అయితే ఎస్పీడిఎస్సీ అయితే దీని నుండి ఈ యొక్క పేపర్లు అయితే ఆ లీకేజ్ లో అయితే పట్టుకున్నారు. అయితే మనకు తెలియాల్సింది టీఎస్పీఎస్సీ సంబంధించి పేపర్ లీకేజ్ లో ఇతన్ని అరెస్ట్ చేశారా, లేదంటే ఎస్పీడిఎస్ఎల్ నిర్వహించిన బోర్డు ఏదైతే ఉందో ఏఈ ఎగ్జామ్స్ నిర్వహించిన దీంట్లో ఇతన్ని అరెస్ట్ చేయారా అని చెప్పేసి బయట పెట్టాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి బల్మూరి వెంకట అయితే అంటున్నారు. అంటే ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే ప్రభుత్వం కూడా ఏదైతే ఉందో ఇక తప్పు ధోరణిగా పట్టే విధంగా అయితే వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే టీఎస్పీఎస్సీ లీకేజ్ అనేది చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో సంచలనం సృష్టించింది. అయితే ఇలాంటి టీఎస్పీఎస్సీలోనే ఇలాంటి లీకేజ్ జరిగితే మిగిలిన బోర్డు పరిస్థితి ఏంటి? అయితే మిగిలిన బోర్డులు కూడా ఇలాంటి లీకేజ్ జరిగితే అంటే ఒకవైపు మొత్తం రాష్ట్రంలో కూడా ఇక ప్రభుత్వం అనేది పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా అంటే ఎంతో సురక్షితంగా భద్రతగా చేపట్టిన ఈ టీఎస్పీఎస్సీ అనేది ఎక్కడ లీకేజ్ అయిందంటే మిగిలిన బోర్డులు ఏమి ఉన్నాయో ఆ బోర్డులో కూడా ఇలాంటి అవకతవకలు జరిగిన నేపథ్యంలో చూసుకున్నట్లయితే మొత్తంగా కూడా ఇది మొత్తానికి ప్రభుత్వానికి చాలా బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉన్నట్టు ఈ ప్రభుత్వం కూడా కప్పుపుచ్చే విధంగా అయితే ఈ యొక్క సిట్ అధికారులు కావచ్చు అందరూ కావచ్చు తప్పు ధోరణ పట్టే విధంగా అయితే ఈ విధంగా అయితే చేస్తుంది. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ బల్మూరి వెంకట ప్రధానంగా ఆరోపిస్తున్న మాటలు ఏంటంటే గతంలో చూసుకున్నట్లయితే ఇక జేఎల్ఎం పోస్టులు ఏవైతే ఉన్నాయో గతంలో ఆగస్టు నెలలో ఎప్పుడైతే చేసారో అవన్నీ కూడా వీళ్ళు మాస్ కాపింగ్ జరిగిందంటూ కూడా దీన్ని అయితే రద్దు చేయించారు. అయితే ఇదే పరిణామక్రమంలో చూసుకున్నట్లయితే జేఎల్ఎం ఏవి పోస్టులు ఉన్నాయైతే ఏఈ ఎగ్జామ్స్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామ్స్ ఏవి ఉన్నాయైతే ఎస్పీడిఎస్ఎల్ కింద 1775 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. అయితే దీనికి ఈ పోస్టులు అయితే ఏవైతే రిలీజ్ చేశారో దీనికి రాష్ట్రం మొత్తంగా కూడా 60,000 మంది అయితే అప్లై చేయగా దీనికి 50,000 మంది అయితే దీనికి ఎగ్జామ్ రాశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనికి వచ్చిన మార్కులు మనం చూసుకున్నట్లయితే కేవలం 125 మందికి అయితే కేవలం 40 మార్కులు వచ్చిన సందర్భం చూస్తే కేవలం గీతాంజలి అంటే కేసరాలో ఉన్న ఒక రైట్ ప్రవీణ్, అయితే ఎస్పీడీసీఎల్లో అవకతవకలు జరిగినాయి, ప్రస్తుతం మనం చూసుకున్నాము టీఎస్పీఎస్సీలో అవకతవకలు జరిగాయని చెప్తున్నారు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రతిపక్షాలు ఖచ్చితంగా ఏమైతే పోరాటాలు చేస్తున్నారో ప్రతి బోర్డులో కూడా అవకతవకలు జరిగినాయి అని వాళ్ళు గట్టిగా ఆరోపిస్తున్న దాంట్లో ఖచ్చితంగా నిజముందా?
రైట్ వరుణ్. ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ నుండి అయితే రాష్ట్ర ఎన్ఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి బల్మూరి వెంకట్ అయితే బలంగా చెప్తున్నాడు, నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సిట్టు నుంచి అయితే మాత్రం ఎటువంటి కాలయాపన చేసే విధంగా అయితే ఉంది, ఎటువంటి ముమ్మరం అయితే చేయట్లేదు. ఎందుకంటే అరెస్ట్ పర్వం అయితే సాగుతున్నా, కానీ ఇక్కడ ఏంటంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ తొత్తులుగా అయితే ఈ విధంగా అయితే చేస్తున్నారు, తప్పుని కప్పుపుచ్చే విధంగా అయితే వ్యవహరిస్తుంది. సో సరైన ధోరణులు అయితే ఈ విధంగా అయితే విచారణ అయితే ముందుకెళ్ళట్లేదు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సిబిఐకి అందిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి సరైన న్యాయం అయితే ఒకవైపు టీఎస్పీఎస్సీ లోనే లీకేజ్ అయిందని చెప్పేసి వస్తున్న వార్తలు అయితే, ఒకవైపు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ సంబంధించి రమేష్ అన్న అతను అరెస్ట్ అయిన నేపథ్యంలో సిట్ ఇప్పటికే ధృవీకరించింది, ఇటు పేపర్ లీకేజ్ జరిగింది కాబట్టి ఇతను అరెస్ట్ చేశామని. అయితే ఇక్కడ తేలాల్సింది ఒకటే, అయితే ఇక్కడ ఎస్పీడిఎస్ఎల్ నిర్వహించిన బోర్డు నిర్వహించిన ఎగ్జామ్ పేపర్లో లీకేజ్ చేశాడా, లేదంటే టీఎస్పీఎస్సీ నిర్వహించిన ఎగ్జామ్ పేపర్ లీకేజ్ చేశాడా అని తెలియలే. ఎక్కడ ఇదే టీ కాంగ్రెస్ నుంచి అయితే డిమాండ్ చేస్తున్నారు. అంటే ఇటు టీఎస్పీఎస్సీ లీకేజ్ వ్యవహారం తెలిస్తే మాత్రం ఓకే, కానీ ఇక్కడ ఇంకో కీలక అంశం తెరలేసింది ఏంటంటే, ఇక్కడ ఎస్పీడిఎస్ఎల్ నిర్వహించిన ఏఈ ఎగ్జామ్స్ అనేది ఇక్కడ లీకేజ్ అయింది. అయితే ఇక్కడ దీనికి ఇది లీకేజ్ అయింది ఏంటంటే, ఇలాంటి బోర్డులో ప్రభుత్వం నిర్వహించిన బోర్డులో ఇంకా ఎన్ని లీకేజ్ అవకాశాలు లేవు. అంటే ఇదంతా కూడా ప్రభుత్వం వైఫల్యం అంటూ టీ కాంగ్రెస్ అయితే ఇప్పుడు దీనిపై అయితే యాక్షన్ తీసుకుంటాము మేము, అలాగే న్యాయస్థానానికి అయితే మేము వెళ్తాం, ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళి దీని అయితే అన్ని కూడా బయటపెట్టే చేస్తామన్నారు. అయితే ఈ యొక్క గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ లో చూసుకున్నట్లయితే పెద్ద మాస్ కాపింగ్ అయితే జరిగిందని అంటున్నారు. అంటే మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒక బ్లాక్ లోనే మొత్తం 3 foot బ్లాక్ లో ఒక బ్లాక్ లోనే కేవలం 92 మందికి అయితే 42 మార్కులు అనేది వచ్చినాయి. అయితే స్టేట్ మొత్తంలో కూడా చూసుకున్నట్లయితే అక్కడ కేవలం ఆ కాలేజీలోనే 700 మంది రాస్తే ఒక బ్లాక్ లోనే 92 మందికి అయితే 42 మార్క్స్ వచ్చినాయి. అయితే స్టేట్ మొత్తం చూసుకున్నట్లయితే 120 మందికి కూడా రాలేదు. అయితే దీన్ని బట్టి అర్థమవుతుంది, అంటే ఆయన పరిధిలో ఈ యొక్క టీఎస్పీఎస్సీ లీకేజ్ కాకుండా ఏదైతే ఉందో ఎస్పీడిఎస్ఎల్ కింద అయితే ఈ లీకేజ్ జరిగిందని స్పష్టం అవుతుందంటూ కూడా బల్మూరి వెంకట్ అయితే ఆరోపిస్తున్నారు. అంటే ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సింది టీఎస్పీఎస్సీ లీకేజే కాదు, ఇక్కడ జరిగింది కూడా ఎస్పీడిఎస్ఎల్ సంబంధించి ఏదైతే ఉందో జైలం కావచ్చు, ఇది కూడా లీకేజ్ జరిగింది అని కూడా స్పష్టం చేస్తారు. అయితే ఇప్పుడు ఇదంతా కూడా క్లారిటీ రావాలంటే ఒక టీఎస్పీఎస్సీ లేదంటే ఎస్పీడిఎస్ఎల్ ఈ రెండు డిపార్ట్మెంట్ యొక్క బోర్డులో నిర్వహించిన ఎగ్జామ్స్ ఈ యొక్క రమేష్ ఏ పేపర్ లీక్ చేశారని దానికి నిదర్శనం కావాలంటే ఎగ్జాంపుల్ గా ఏవైతే పేపర్ లీక్ చేస్తాడు ఈ రమేష్ అని అతను అవి బయట పెట్టాలని చెప్పేసి బల్మూరి వెంకట్ అయితే ఆరోపిస్తున్నారు. ఇది బయట పెట్టింది వెంటనే ఈ యొక్క డిమాండ్ స్పందించి పెడితే మాత్రం మనం అప్పుడు తెలిసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ టీఎస్పీఎస్సీ లీకేజా లేదంటే ఎస్పీడిఎస్ఎల్ అయితే ఇది ఒక పెద్ద సంచలనం అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు టీఎస్పీఎస్ లీకేజా అని చెప్పేసి అందరూ ఒక భ్రమలో ఉన్నారు. అయితే ఇప్పుడు దీన్ని పటాపంచలు చేసే విధంగా అయితే బల్మూరి వెంకట్ అయితే ఈ రోజు నిర్వహించిన ఒక మీడియా సమావేశంలో అయితే ఇలాంటివి ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి బోర్డులో కూడా ఇక పేపర్ లీకేజ్ అనేది జరుగుతూ వస్తుంది. కేవలం బిఆర్ఎస్ పాలకులు వారి కుటుంబాల కోసమే ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులను కట్టబెట్టే ధోరణి అయితే ఒక వ్యవహరిస్తుంది. సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేమైతే ఊరుకోం. ఇప్పటికే చాలా లక్షలాది మంది కూడా దీనికి సంబంధించి నిరంతరం కష్టపడి కూడా దీనికోసం కష్టపడి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయిన నేపథ్యంలో ఇలాంటి లీకేజీలు జరుగుతున్న నేపథ్యంలో చూసుకున్నట్లయితే వీరందరూ కూడా ఏమవ్వాలంటూ కూడా తీవ్ర దీనికైతే ఆందోళన అయితే గురయ్యారు బల్మూరి వెంకట్. అయితే దీనికి సంబంధించి మేము పూర్తి స్థాయిలో కూడా మేము ఫైట్ చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది వెంటనే సిట్ నుంచి వెంటనే రైట్ ప్రవీణ్, అయితే రమేష్ తో ఎంతమంది దీంట్లో పాత్ర ఉంది? అయితే మామూలుగా అయితే 100 మంది దాకా ఉన్నట్టు ఆరోపణలు అయితే వస్తున్నాయి, కానీ రమేష్ తో పాటు రమేష్ ను పట్టుకుంటే తెలుస్తుంది. సో రమేష్ తో పాటు ఎంతమంది పాత్ర అయితే ఉంది దీంట్లో? రైట్ వరుణ్, ఇప్పటికైతే 44 మంది అయితే ఈ యొక్క టీఎస్పీఎస్సీ లీకేజ్ వ్యవహారంలో అయితే అరెస్ట్ అయ్యారు. ఇంకా అరెస్టుల పర్వం అయితే కొనసాగుతూనే ఉంది. ఇది 100 వరకు కూడా చేరుకోవచ్చు అంటూ కూడా ప్రతిపక్ష పార్టీలందరూ కూడా ముక్క పదంగా అయితే చెప్తున్నారు. అంటే ఇక్కడ చూడాల్సింది ఇది ఏ లెవెల్లో ఒక ఏ లెవెల్లో అయితే కుంభకోణం లెక్క ఇది టీఎస్పీఎస్సీలో జరిగిందనేది కూడా ఈ యొక్క నిదర్శనం అంటూ కూడా ప్రతిపక్షాలు అయితే ఒక ప్రభుత్వంపై విరుసుగుపడుతుంది. అయితే చూడాలి. అయితే ఇప్పటికైతే రమేష్ అయితే అరెస్ట్ అయ్యారు. అది కేవలం రమేష్ అరెస్ట్ అయింది ఆ పేపర్ లీకేజ్ ఒక ఏఈ సంబంధించిన పేపర్లు అయితే కోచింగ్ సెంటర్లు వచ్చిన వాళ్ళని వాళ్ళ అభ్యర్థులను అయితే తన వైపు మళ్లించుకొని ఈ విధంగా అయితే వాళ్ళకి అమ్మి వాళ్ళని సర్క్యులేట్ చేసి ఈ విధంగా అయితే పాల్పడ్డాడు అని చెప్పేసి సిట్ అయితే ఇప్పటికే వెల్లడించింది. అయితే ఈ యొక్క పేపర్లే అమ్మినంత కారణంగానే అరెస్ట్ చేశామని చెప్పింది. అయితే ఇక్కడ తెలియాలి, ఇక్కడ టీఎస్పీఎస్సీ నిర్వహించిన ఎగ్జామ్స్ లోనా లేకపోతే ఎస్పీడిఎస్ఎల్ సంబంధించిన ఎగ్జామ్స్ లోనా ఈ పేపర్లు అనేది ఇతను అంటే అమ్మింది అనేది తెలియాల్సి ఉంది. అయితే దీన్నే ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే డిమాండ్ చేస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా మేము ఇంకా సేకరిస్తాము, ఎట్టి పరిస్థితులు ఇన్నే సేకరించి కూడా మేము న్యాయస్థానం
రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. అది చూస్తున్నాం మనం. అసలు ఈ లీకేజీ వ్యవహారం అనేది బయటపెడితే ప్రభుత్వం కూడా కుప్పకూలిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం భద్రాద్రికి వెళ్దాం. భద్రాద్రిలో మా ప్రతినిధి నవీన్ అందుబాటులో ఉన్నాడు. దొంగతనాలతో అక్కడ ప్రజలు హడలెత్తిపోతున్నారు. విచిత్రం ఏంటంటే పోలీస్ స్టేషన్కు కూతవేరట్టు దూరంలో ఉన్న గ్రామస్తుల్లో కూడా ఇలాంటి భయం ఏర్పడింది. అంటే పోలీస్ స్టేషన్ దగ్గరే ఉంది, అయినా కానీ ఇక్కడ దొంగతనాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. సో దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఏదైతే నేలకొండపల్లి ప్రజలైతే ఈ యొక్క వరుస దొంగతనాలతో అయితే భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే నేలకొండపల్లిలో జరిగినటువంటి అనేక దొంగతనాలలో కూడా ఇప్పటికీ అంటే వాటిని ఛేదించలేకపోవడం, అంటే పోలీస్ శాఖ వారు దానిని ఛేదించకపోవడంలో ఈ యొక్క ప్రజలైతే అంటే ఒక అంటే క్వశ్చన్ మార్క్ గా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో ప్రతి ఒక్క అంటే ఏ చిన్న కేసును కూడా పోలీసులు వదిలిపెట్టకుండా క్షణాలలో వాటిని అంటే అంటే ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని పట్టుకుంటున్న పరిస్థితులలో, కానీ దానికి భిన్నంగా ఈ యొక్క నేలకొండపల్లిలో పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పోలీస్ స్టేషన్ కి కూతవేటులోనే వరుసగా 6 చోరీలు ఒకటే రోజు జరగడం అనేది ఒక అంటే 6 చోరీలు వరుసగా జరగడంతో అక్కడ పోలీసులు అదే విధంగా జరిగిన అనే చాలా రోజులు అవుతున్న పరిస్థితులలో కూడా అక్కడ పోలీసులు అయితే ఈ కేసును అయితే ఇంకా తేల్చని పరిస్థితి అయితే ఉంది. అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే నిఘా వ్యవస్థ అయితే నిద్రపోతున్నట్టుగా మనం చెప్పొచ్చు. ఎందుకు అంటే అక్కడ సీసీ కెమెరాల ఫుటేజ్లలో ఎవరైతే దొంగతనాలు చేశారో వారిని బయట అంటే వారు తెలిసినప్పటికీ కూడా వారిని పట్టుకోలేకపోతున్నారా అనే ప్రజల్లో అయితే ఒక ప్రశ్న కూడా వెలువడుతున్నట్టు చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే నేలకొండపల్లి ఆ గ్రామ పరిస్థితులు వాళ్ళ యొక్క ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే ఏదైనా పెళ్లిళ్ళకు కానీ ఏదైనా శుభకార్యాలకు వెళ్ళాలి అనుకుంటే ఇంట్లో ఒకరిని అంటే వారి ఇంట్లో ఒకరిని పెట్టి మరీ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఎందుకంటే ఇంతకు ముందు రాత్రులు పడే దొంగలు ఇప్పుడైతే పట్టపగల ఇళ్లలో పడి వాటికి సంబంధించిన గోల్డ్ కావచ్చు, లేకపోతే ఇంట్లో సామాన్లు చివరికి అంటే హోటల్స్ లో చివరికి పెనాలు కూడా ఎత్తుకపోయే పరిస్థితి ఏర్పడిందని కూడా చెప్పొచ్చు. అంటే అనేకమైనటువంటి అంటే ఈ యొక్క దొంగతనాలు అయితే ఈ యొక్క గ్రామంలో జరుగుతున్నప్పటికీ పోలీసులు నిమ్మక నీరెత్తినట్లుగా ఉన్నారని అయితే అంటే ప్రజలు అక్కడ వాపుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇది అంటే ఇంతకు ముందు ఏదైతే అంటే ఇటు బేకరీస్ కావచ్చు, లేకపోతే అంటే వ్యాపార సముదాయాల్లో అదే విధంగా గృహాలలో కూడా అనేకమైనటువంటి అంటే ఈ దొంగలు పడుతున్నారని కూడా మనం గమనించవచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ అంటే ఎందుకు ఈ నిర్లక్ష్యం వహిస్తుంది అనే ఒక ప్రశ్న అయితే ఆ గ్రామస్తులలో అయితే అంటే తలెత్తుతుందని కూడా చెప్పొచ్చు. కానీ ఇప్పటికైనా కూడా పోలీస్ శాఖకు సంబంధించిన వారు కావచ్చు, లేకపోతే అంటే వీరందరూ కూడా అంటే గ్రామస్తులు వాళ్ళు కోరుకునేది ఒకటే, ఈ యొక్క దొంగలను పట్టుకొని అక్కడ ఉన్న రైట్ నవీన్, అయితే ఈ దొంగతనాలకు నివారణకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మొత్తం అటు ఖమ్మం జిల్లాలో చూసుకుంటే ప్రతి ఒక్క అంటే ఈవెన్ మర్డర్ కేసుల్ని కూడా తెల్లారి వరకు తేల్చుతున్న పరిస్థితి, అంటే పోలీసులు అయితే అంత సీరియస్ యాక్షన్స్ తీసుకుంటున్న పరిస్థితి ఉంది. కానీ నేలకొండపల్లికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ ఎందుకు ఈ అంటే నిర్లారు అనే ఒక ప్రశ్న అయితే తలెత్తుతున్నట్టుగా కూడా చూడాలి. అదే పోలీస్ శాఖ పరంగా చూసుకుంటే వారు అంటే మేము ఈ యొక్క కేసుల్ని ఛేదించడానికి ప్రయత్నిస్తున్నాం అనే సమాధానం ఛేదించిన పరిస్థితులు అయితే ఏది కూడా కనిపించట్లేదు. అయితే అవి చిన్న దొంగతనాలు పెద్ద దొంగతనాలు అనే కాకుండా అంటే అనేకమైన దొంగతనాలు అయితే అక్కడ జరుగుతున్నట్టుగా కూడా చూడొచ్చు. అంటే వీటన్నిటిపై కూడా పోలీస్ శాఖ దృష్టి పెట్టాలని అయితే అక్కడ గ్రామస్తులు అయితే కోరుకుంటున్న పరిస్థితి ఉంది. వరుణ్, నవీన్, ప్రజలకి పోలీసులు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? అంటే మీరు క్రమబద్ధంగా ఉండండి, మేము చూసుకుంటాము, లేదంటే దొంగలు పట్టుకుంటాము అంటే ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? అంటే వారు అంటే పోలీసులు ప్రజలకు చెప్తున్నైతే అంటే మీ వస్తువులకు అంటే కొంతమంది పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అంటే కంప్లైంట్ చేయదలుచుకున్న పరిస్థితులలో అంటే కొంతమంది పోలీసులు అక్కడ ఉన్నటువంటి కొంతమంది అంటే మనకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే అంటే మీ వస్తువులకు మీ బాధ్యత వహించాలని ఒక నిర్లక్ష్య సమాధానం చెప్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఉన్నతాధికారులు మాత్రం అంటే మీరు ఎటైనా వెళ్తే మాత్రం పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళాలి అని అయితే అక్కడ అంటే ప్రజలకు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ అంటే ప్రజలు చెప్పేది ఒకటే, అంటే వీళ్ళు జాగ్రత్తలు చెప్తున్నారు కానీ జరిగినటువంటి నష్టాన్ని పూడ్చే విధంగా ముందుకు కదలలేదని అంటే వారు కోరుకునేది ఒకటి. ఇప్పుడు ఏదైతే దొంగతనాలు జరిగాయని కంప్లైంట్స్ రైజ్ అయ్యాయో వాటన్నిటిని త్వరగా పరిష్కరించి ఆ దొంగలను పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి అంటే ఆ దొంగతనాలలో వీరుడు నష్టపోయినటువంటి సొమ్మునైతే రికవరీ చేసి వీళ్ళకి ఇవ్వాలని అయితే వీరు కోరుకుంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా కూడా పోలీస్ శాఖ ఏదైతే అంటే ఆ గ్రామ పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి ఈ యొక్క దొంగతనాలన్నిటిపై దృష్టి పెట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దొంగలను పట్టుకున్నట్లయితే వారు ప్రశాంతంగా ఉంటారని అయితే చెప్పొచ్చు. వరం, సో ఇది ఆదిలాబాద్లో మా ప్రతినిధి జోషి లైన్లో ఉన్నారు. సో జోషి, చెప్పండి, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నేపై బీఆర్ఎస్
బీఆర్ఎస్ పార్టీకి ఇది మాయని మచ్చగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సేజల్ విషయంలో ఆయన తను ఆత్మహత్య చేసుకుంది మొన్నే ఢిల్లీలోకి వెళ్ళి టీఆర్ఎస్ భవన్లో తను ఆత్మహత్య చేసుకోవటం అనేది దేశం మొత్తం కూడా ప్రకంపనలు సృష్టించింది. అయితే ఆ అధికార పార్టీ ఇలా చేస్తుంటే ప్రతిపక్ష పార్టీలు అయితే ఎవరైతే రెజ్లర్ల విషయంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎందుకు ఇన్ని విమర్శలు చేస్తున్నారు, ఎందుకు ఫైట్ చేస్తున్నారు, అది మీ సొంత పార్టీలోనే ఇలా జరుగుతుంటే దుర్గం చిన్నపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, తన బర్తరఫ్ ఎందుకు చేయట్లేదు, వాళ్ళకైనా మీకు లేదా బాధ్యత అంటూ వాళ్ళైతే ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం చెప్పండి. గుడ్ ఈవినింగ్ వరుణ్. దుర్గం చిన్నయ్య బెల్లంపల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే దుర్గం చిన్నయ్య ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి అంటే రెండవ మారు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి దుర్గం చిన్నయ్య మొదటి నుండి కూడా ఇప్పటి వరకు తాజాగా చోటు చేసుకున్నటువంటి అర్జున్ డైరీకి సంబంధించినటువంటి ఘటన చూసుకున్నట్లయితే పలు సందర్భాల్లో నానా రకాలైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి. అయితే గత సంవత్సరంగా పేర్కొనబడుతున్నటువంటి ఎవరైతే యూపీకి చెందినటువంటి బ్రిజ్ భూషణ్ అనేటటువంటి బీజేపీ ఎంపీ గతంలో ఈయన జాతీయ రెజ్లింగ్ సమాఖ్యకు అధ్యక్షుడిగా వ్యవహరించినటువంటి టైంలో పలువురు మహిళా రెగ్యులర్ల పైన లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఏదైతే ఆందోళనలు దేశవ్యాప్తంగా కొనసాగాయో, ప్రత్యేకంగా హైదరాబాద్ లో కూడా కొనసాగాయో, ఆ సందర్భంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, అలాగే అదే పార్టీకి చెందినటువంటి ప్రస్తుత ఎమ్మెల్సీ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, వీళ్ళిద్దరు కూడా ట్విట్టర్ వేదికగా బీజేపీ తన పార్టీకి చెందినటువంటి ఎంపీని కాపాడడానికి ప్రయత్నిస్తోంది అనేటటువంటి కోణంలో ఈయన పైన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అనేటటువంటి ప్రశ్నలు గుప్పించినటువంటి నేపథ్యం. అయితే సరే, ఎవరైనా సరే దేశంలో ఉన్నటువంటి మహిళలందరికీ రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత పౌర సమాజంతో పాటు ప్రత్యేకంగా ప్రజాప్రతినిధులు చట్ట పరిధిలో పనిచేసేటటువంటి ఉద్యోగుల పైన ఉంటుందనేటటువంటి విషయంలో ఎటువంటి సందేహం ఎవరికీ ఉండక్కర్లేదు. కానీ బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో కొనసాగుతున్నటువంటి వీళ్ళు ఆ యొక్క న్యాయం కొరకు చేసేటటువంటి డిమాండ్ లో కూడా రాజకీయ స్వార్థంతో కూడినటువంటి వ్యవహారాన్ని నిలపడం అనేటటువంటిది ఇప్పుడు కొంత ఇబ్బందికర పరిస్థితులకు, అలాగే ఒక రకమైనటువంటి ఆరోపణలకు దారితీస్తున్నట్టుగా తెలుస్తోంది. తమ సొంత పార్టీకి చెందినటువంటి రెండవ మారు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి దుర్గం చిన్నయ్యకు సంబంధించినటువంటి విషయంలో దుర్గం చిన్నయ్యతో పాటు ఆయన అనుచరులు పలుమార్లు వేధింపులకు పాల్పడ్డారని చెప్పి, అలాగే లైంగిక వేధింపులు, మహిళలను సప్లై చేయాలనేటటువంటి వేధింపులకు పాల్పడ్డారనేటటువంటి ఆరోపణలతో ఫిర్యాదు చేసినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసు అధికారులు ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో, గత్యంతరం లేని పరిస్థితుల్లో 2 మార్లు ఆత్మహత్యకు ప్రయత్నించారు అర్జున్ డైరీకి సంబంధించినటువంటి ఎండి షెజల్. తాజాగా ఢిల్లీలో కూడా ఆత్మహత్యకు ప్రయత్నించినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ అంటే రిలీజ్ అయినటువంటి డిశ్చార్జ్ అయినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం బెల్లంపల్లి వ్యాప్తంగానే కాదు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా, ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకు సంబంధించినటువంటి విషయంలో పలు ప్రశ్నలు లేవనెత్తినటువంటి ఈ యొక్క అధికార పార్టీకి చెందినటువంటి ముఠు, ప్రత్యేకంగా కల్వకుంట్ల కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు దుర్గం చిన్నయ్యకి సంబంధించినటువంటి ఈ యొక్క అరాచకాలు కనిపించట్లేదా అనేటటువంటి ప్రశ్నలు సంధిస్తున్నటువంటి నేపథ్యం. నిజంగా కూడా ఇటువంటి వాటిని రూపుమాపాలి అనేటటువంటి కృతనిశ్చయంతో చిత్తశుద్ధితో చేసినటువంటి రైట్ జోషి, అయితే దుర్గం చిన్నయ్యపై దేశం మొత్తం హల్చి ఈ వార్త గురించి అధిష్టానానికి ఈ వార్త చేరిందా? ఒకవేళ చేరితే వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఖచ్చితంగా ఈ యొక్క దుర్గం చిన్నయ్యకి సంబంధించిన వ్యవహారంలో ఈ వ్యవహారం అంతా కూడా, ఈ విషయం అంతా కూడా అధికార బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి చేరలేదు అనుకోవడానికి ఆస్కారమే లేదు వరుణ్. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనమైనటువంటి విషయము, ఏకంగా దేశ రాజధానిలోనే దుర్గం చిన్నయ్యకి సంబంధించినటువంటి బాధితురాలిగా పేర్కొనబడేటటువంటి షెజల్ ఆత్మహత్యకు యత్నించడం, ఆసుపత్రిలో చికిత్స పొందటము ప్రధానమైనటువంటి మీడియా స్రవంతిలో అందరికి కూడా చేరినటువంటి విషయం. ఇంటెలిజెన్సీ నివేదికలు కూడా వెళ్తూ ఉంటాయి. అలాగే పోలీసులకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని చూసినట్లయితే ప్రస్తుతం ఆన్లైన్ వ్యవస్థలో నడుస్తున్నటువంటి ఈ యొక్క పోలీసులకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా ఫిర్యాదు అందినటువంటి 24 గంటల లోపలనే దానికి సంబంధించినటువంటి విషయాలను ఉన్నతాధికారులకు చేరవేయాల్సినటువంటి బాధ్యత, నిబంధన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉందనేటటువంటి విషయం అందరికీ తెలుసు. ఈ కోణంలో చూసినట్లయితే ఇటు ఇంటెలిజెన్సీ నివేదిక కావచ్చు, అటు పోలీసు డిపార్ట్మెంట్ పరంగా కావచ్చు, ఇటు మీడియాలో వచ్చినటువంటి కథనాలు కావచ్చు, ఇవి అన్నిటినీ చూసినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క వ్యవహారం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి తెలియదు అనేటటువంటి
విషయాన్ని మాత్రం మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదనిపిస్తుంది. ఇక గతాన్ని చూసినట్లయితే కేవలం కొన్ని ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలోనే కొంతమంది మంత్రులుగా ఉన్నటువంటి తమ ఎమ్మెల్యేలను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేసి తాము ఇంత చిత్తశుద్ధితో ఉన్నాము అనేటటువంటి మెసేజ్ ను ఇవ్వదలుచుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నిజంగా ఆ యొక్క విషయంలో చిత్తశుద్ధిగా వ్యవహరించినట్లయితే దుర్గం చిన్నయ్య పైన చర్యలకు ఎందుకు వెనుకాడుతున్నారు అనేటటువంటి ప్రశ్న తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యం. అయితే రాబోయే ఎన్నికల సమయం ఉన్నందున ఈ యొక్క వ్యవహారం తమ పార్టీ మీద చుట్టుకుంటుందా అనేటటువంటి సందిగ్ధంలో ఉన్నారా, లేకపోతే తమ పార్టీకి ఇచ్చినటువంటి ఎమ్మెల్యే కాబట్టి ఈ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారా అనేటటువంటి దాన్ని పక్కన పెడితే మహిళల విషయంలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏమి అనేటటువంటి ప్రశ్న మాత్రం ప్రస్తుతం తెరపైకి వస్తున్నటువంటి విషయం. ఈ విషయంలో ఇప్పటికైనా సరే తమ సొంత పార్టీ వేరే విపక్షాలకు చెందినటువంటి ప్రజాప్రతినిధి అనేటటువంటి విషయాన్ని పక్కన పెట్టి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడము, ఆ మహిళల పట్ల వేధింపులకు పాల్పడినటువంటి వ్యక్తుల విషయంలో ఎన్నో చర్యలు తీసుకుంటున్నాము, షీటీంలను అభివృద్ధి చేశాము, వాహనాలు ఏర్పాటు చేశాము అనేటటువంటి గొప్పలు చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికైనా సరే స్పందించి దీనిపైన దుర్గం అయితే రీసెంట్ గా సేజల్ జాతీయ మహిళా కమిషన్ కలిసింది, వాటి చర్యలు తీసుకుంటున్నారు దుర్గం చిన్నయ్య మీద. జాతీయ కమిషన్ కు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటి వరకైతే అధికారికంగా ఎటువంటి విషయాలు బయటకు రానప్పటికీ కూడా ఖచ్చితంగా ఇటువంటి వ్యవహారాల్లో షెజల్ తనకు జరిగినటువంటి ఏదైతే వేధింపులు ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి ఆధారాలతో ఆడియో రికార్డులతో వాటన్నిటినీ కూడా పోలీసుల గతంలో కూడా సమర్పించడం జరిగింది. అంటే ఆమె ఏవైతే పోలీసులకు ఆధారాలు సమర్పించడం జరిగిందో వాటిని జాతీయ మహిళా కమిషన్ ముందుంచినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా త్వరలోనే దీనిపైన మహిళా కమిషన్ స్పందించడము, తగు విచారణ చేపట్టడం జరుగుతుంది అనేటటువంటి విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. థ్యాంక్ యూ జోషి. ఇది దుర్గం చిన్నయ్య కథ. అటు బీఆర్ఎస్ పార్టీ నుండి ఇటు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు కూడా గట్టిగా పోరాటాలు అయితే చేస్తున్నారు. అధికార పార్టీలో మీ దగ్గరే తప్పు జరుగుతూ ఉంటే మీరెందుకు అదే చర్యలు తీసుకోవట్లేదంటే చెప్తున్నారు. నెక్స్ట్ మనం హైదరాబాద్ వెళ్దాం. హైదరాబాద్ మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి లైన్లో ఉన్నారు. కృష్ణమూర్తి చెప్పండి, అయితే ఎన్నికల్లో వేళ దూకుడు పెంచుతుంది బీజేపీ. కర్ణాటక ఎన్నికల్లో భయం అయితే బీజేపీకి పట్టుకుందని ఖచ్చితంగా మనం అయితే చెప్పవచ్చు. అందుకే హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏమీ ప్రోగ్రామ్స్ జరగట్లేదని అధిష్టానం కూడా కొంచెం సన్నగిలిందని చెప్పవచ్చు. అయితే రాష్ట్రానికి తెలంగాణకి 15వ తారీఖున అమిత్ షా, 25వ తారీఖున జేపీ నడ్డా ప్రోగ్రామ్స్ అయితే ఖరారు చేశారు. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? దక్షిణాదిని హబ్గా తెలంగాణ మార్చాలి అని చెప్పేసి బీజేపీ ఏదైతే భావిస్తుందో అది కర్ణాటక ఎన్నిక ఫలితం తర్వాత కొంత దెబ్బతిందని చెప్పొచ్చు. బీజేపీ నేతల్లో శ్రేణుల్లో ఆత్మస్థైర్యం కూడా కొంచెం దెబ్బతిందని చెప్పొచ్చు. దీన్ని గుర్తించినటువంటి పార్టీ అధిష్టానము కొంత దిద్దుబాటు చర్యలకు సిద్ధమైనట్టుగా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఈరోజు జరిగినటువంటి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల సమావేశంలో కేంద్ర నేత సునీల్ బన్సల్ ఏదైతే సమావేశం తీసుకున్నారో దీంట్లో శ్రేణుల్లో విశ్వాసం సన్నగిల్లకుండా ఉండాలి అన్న సందేశాన్ని జనరల్ సెక్రటరీకి అందించి దీన్ని క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లేందుకు కావాల్సిన కార్యాచరణ సిద్ధం చేయాలని చెప్పేసి ఆదేశించినట్టుగా మనకున్న సమాచారం. మరోవైపు ఈ నెల 15వ తేదీన అమిత్ షా బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఇది ఖమ్మంలో 15వ తేదీన బహిరంగ సభ జరగనుంది. అంటే ఒకవైపు అదే జిల్లాకు చెందినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొంతకాలంగా ఏ పార్టీలో చేరుతారన్న విషయంలో దూబుజులాడుతూ ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బీజేపీలో చేర్చుకునేందుకు బీజేపీ జాతీయ నాయకత్వంతో పాటు రాష్ట్ర నాయకులు చేయని ప్రయత్నం అంటూ లేదు. అయినప్పటికీ ఆయన నుండి ఎటువంటి స్పందన కనిపించకపోవడంతో బీజేపీ కొంత నిరుత్సాహానికి గురైంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అంటే ఖమ్మంలోనూ మాకు గట్టి పట్టున్నది, ఖమ్మంలోనూ మేము బలమైన పార్టీగా ఎదిగాం అని నిరూపించాలన్న ఉద్దేశంతో అమిత్ షాతో ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించాలని చెప్పేసి పార్టీ నిర్ణయించినట్లుగా స్పష్టమవుతా ఉన్నది. అమిత్ షా ఖమ్మంలో జరిగే బహిరంగ సభను సక్సెస్ చేసేందుకు ఇప్పటి నుంచే కార్యాచరణను సిద్ధం చేస్తున్నటువంటి బీజేపీ కొంతమంది నేతలకు బాధ్యతను అప్పగించి అక్కడే అంటే ఖమ్మం జిల్లా, వరంగల్, ఖమ్మం ఆ పరిసర ప్రాంతాల నుంచి అక్కడికి బహిరంగ సభకు కార్యకర్తలను నాయకులను తరలించేందుకు కావాల్సిన ఏర్పాట్లను చేసే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు 25వ తేదీన పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా రాష్ట్రానికి రాబోతున్నారు. ఆయన నాగర్ కర్నూలులో నిర్వహించేటువంటి బహిరంగ సభలో
వారు ప్రసంగించే అవకాశాలు ఉన్నాయి. వీరిద్దరికీ తోడుగా ఈ నెల 30వ తేదీ లోపల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా రాష్ట్రానికి వస్తారు అని బీజేపీ శ్రేణులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నాయి. కొంత అందుకు సంబంధించినటువంటి కార్యాచరణ కూడా సిద్ధమవుతా ఉన్నాయి. నరేంద్ర మోడీ ద్వారా అయితే కృష్ణమూర్తి, బండి సంజయ్ కు అదేవిధంగా ఈటెల మధ్య కొంత గ్యాప్ పెరుగుతుంది అని అయితే వార్తలు వస్తున్నాయి. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? ఖచ్చితంగా బండి సంజయ్ కి ఈటలకు మధ్య కొంత గ్యాప్ పెరిగింది. దీని విషయంలో పార్టీ అధిష్టానం కూడా కొంత దృష్టి పెట్టింది. అయితే ఈ గ్యాప్ను భర్తీ చేసేందుకు పార్టీ రంగంలో దిగింది. పార్టీ శ్రేణులు కూడా ఇటు అమిత్ షా, ఈటల రాజేందర్తో చర్చించి కొంత సానుకూల వైఖరిని కనబరిచే విధంగా చేశారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. 1-2 రోజుల్లో వీరిద్దరు నేతలకు కూడా ఇటు అమిత్ షా బహిరంగ సభ జరిగే ప్రదేశాన్ని కానీ, లేకపోతే నాగర్ కర్నూల్లో జరిగేటువంటి బహిరంగ ప్రదేశాన్ని కొంత చూసి వాళ్ళు అంటే పార్టీ శ్రేణులకు ఒక సంకేతం పంపాలి. మీరు అనుకున్నట్లుగా మేము వేరువేరుగా లేము, ఉమ్మడిగానే ఉన్నాము. కేసీఆర్ పై యుద్ధం ప్రకటించాము. ఆ యుద్ధంలో పైచేయి సాధించేందుకు మేము కలిసికట్టుగానే ఉన్నాము. కొంతమంది కావాలని కుట్రలు కుతంత్రాలు చేసి పార్టీని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని వారు చెప్పగానే చెప్పాలని నిర్ణయించుకునేలా స్పష్టమవుతా ఉన్నది. ఇందుకు సంబంధించి జాతీయ నాయకత్వం కూడా కొంత అంటే ఇటు ఈటలకు అటు బండి సంజయ్కి కొంత సర్ది చెప్పి వారి కలిసి పనిచేయాలని వద్దని కూడా ఆదేశించినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా చూస్తుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెలాఖరున రాష్ట్రానికి రాబోతున్నారు. వారి ద్వారా మల్కాజ్గిరి నియోజకవర్గంలో కొంత రోడ్ షో నిర్వహించాలి. అంటే కర్ణాటక ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ భారీ ఎత్తున రోడ్ షో నిర్వహించారు. అక్కడ ప్రజల నుంచి భారీ స్పందన వచ్చినప్పటికీ ఓట్ల రూపంలో అది సాకారం కాలేదు. కానీ ఇక్కడ ఓట్ల రూపంలో కూడా సాకారం అవుతుందన్న ఉద్దేశంతో మోడీ రోడ్ షో నిర్వహించాలని నిర్ణయించారు. అదేవిధంగా హైదరాబాదు లేదా సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో కానీ, లేదంటే పొరుగునే ఉన్నటువంటి భువనగిరి లోక్సభ పరిధిలో నరేంద్ర మోడీ ద్వారా ఒక బహిరంగ సభ కూడా నిర్వహించాలని నిర్ణయించారు. 25న నడ్డా బహిరంగ సభ నాగర్ కర్నూలులో పూర్తి కాగానే నరేంద్ర మోడీ దాదాపుగా 29 కానీ 30వ తేదీ కానీ నరేంద్ర మోడీ ద్వారా బహిరంగ సభ ఉంటుందని పార్టీ శ్రేణులు భావిస్తూ ఉన్నాయి. అయితే ఇందుకు సంబంధించి నరేంద్ర మోడీ షెడ్యూల్ను చూసి అక్కడ అంటే ఏ రోజు ఖాళీ ఉంది అనే విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం చర్చించిన అనంతరం దీనికి తుది ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. మొత్తంగా చూస్తుంటే పార్టీలో కొంతకాలంగా గందరగోళ పరిస్థితి ఉంది. కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ రాష్ట్రంలో బలహీనపడింది. తెలంగాణలో అనుకున్నంత వేగంగా ఎదగడం లేదు. చేరికలు కూడా పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. కాబట్టి వీటన్నిటినీ పటాపంచ చేయాలి. ప్రజల్లో వస్తున్నటువంటి ఆలోచనను, పుకార్లను, ఇవన్నీ పుకార్లు నిరూపించాలంటే ఈ 2 బహిరంగ సభలను సక్సెస్ చేయడంతో పాటు నరేంద్ర మోడీ ద్వారా రోడ్ షో నిర్వహించి పార్టీకి తెలంగాణలో ఏ మాత్రం ఆదరణ తగ్గలేదు. పూర్తి స్థాయిలో పార్టీ ఎన్నికలను ఎదుర్కొనే సన్నద్ధంగా ఉంది. పార్టీ శ్రేణులు ఉత్సాహంతో పనిచేస్తున్నాయి. ఖచ్చితంగా అధికారాన్ని చేజిక్కించుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నామని ప్రజలకు చెప్పగానే చెప్పాలని చెప్పేసి బీజేపీ నిర్ణయించినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉన్నది. వారు కృష్ణమూర్తి, అది ఎలాగైనా కానీ తెలంగాణలో బీజేపీ ఖచ్చితంగా పాగవేలని చూస్తుంది. థ్యాంక్ యూ కృష్ణమూర్తి. నెక్స్ట్ మనం నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా కిరణ్ ప్రతినిధి లైన్లో ఉన్నారు. ఈ నల్గొండలో ఈ వార్త అనేది హల్చల్గా మారింది. హైలైట్గా చెప్పవచ్చు, యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపురంలో కేటీఆర్ అని పర్యటించారు. కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రానున్న రోజుల్లో తెలంగాణ ఐటీ హబ్గా మారుతుందని కేటీఆర్ అయితే స్టేట్మెంట్ ఇచ్చారు. పారిశ్రామిక రంగంలో తెలంగాణ ముందంజలో ఉందో అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. వరుణ్, ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వచ్చినట్టయితే ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లాలోని దండుమల్కాపురంలో ఉన్నటువంటి పారిశ్రామిక వాడలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రము రానున్న రోజుల్లో ఐటీ హబ్ గా మారుతుందని, దక్షిణ భారతదేశంలోనే తెలంగాణకు ఈ పారిశ్రామిక రంగంతో పాటు ఐటీ హబ్ లో ప్రత్యేకమైనటువంటి స్థానం మనం చూడబోతున్నామని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా గత కొద్ది రోజుల క్రితం అమెరికా పర్యటన ఉన్నటువంటి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రానికి అక్కడ ఉన్నటువంటి కంపెనీలతోటి మాట్లాడడం జరిగింది. రాష్ట్రానికి అనేక కంపెనీలు కూడా రానున్న రోజుల్లో ఇక్కడ సంస్థలను ఏర్పాటు చేసి ఇక్కడ నిరుద్యోగ యువతకు
మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయని కూడా చెప్పడం జరిగింది. రానున్న జూన్ జూలై మాసంలో నల్గొండతో పాటు నిజామాబాద్ మెదక్ జిల్లాలో ఐటీ హబ్లను ప్రారంభిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ తెలంగాణ దశాబ్ద ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు ఆయన దండమల్కాపురంలోని పారిశ్రామిక వాడలో చాలా దాదాపు 51 కంపెనీలకు సంబంధించినటువంటి వాటిని శంకుస్థాపన కార్యక్రమం కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే తమకు కంపెనీ కావాలని అదే విధంగా పరిశ్రమ కావాలని కోరుకుంటారో వారందరికీ 15 రోజుల్లోనే పరిశ్రమకు సంబంధించిన అనుమతులు కూడా ఇస్తున్నామని, ప్రపంచంలోనే ఈ 15 రోజుల్లో ఇచ్చే యొక్క ఆ చరిత్రకు తెలంగాణ నాంది పలికిందని కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రము ఇప్పటికే అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. రానున్న రోజుల్లో ఇటు పారిశ్రామిక రంగంతో పాటు ఐటీలో కూడా తెలంగాణ రాష్ట్రము భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మారుతుందని చెప్పడం జరిగింది. అదే విధంగా నిరుద్యోగ యువత కూడా ఇలాంటి ఉపాధి అవకాశాలకు కల్పించడానికి కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకుంటుందని, రానున్న రోజులలో లక్షలాది మంది నిరుద్యోగ యువత ఇటు పారిశ్రామిక రంగంలో కావచ్చు, అదే విధంగా ఐటీలో కావచ్చు లక్షల ఉద్యోగాలు సాధించబోతున్నారు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే తెలంగాణకు ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసి అక్కడ స్థానికంగా ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ముఖ్యమంత్రి ప్రధాన లక్ష్యం అని తెలంగాణ ప్రభుత్వం అదే విధంగా వాటికి బాటలు వేస్తుందని కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ రోజు కేటీఆర్ పర్యటన మొత్తం కూడా పారిశ్రామిక రంగంతో పాటు ఐటీ హబ్ అన్నిటి మీద కూడా ఆయన అక్కడికి వచ్చినటువంటి కంపెనీ ప్రతినిధులతో మాట్లాడడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని రానున్న రోజుల్లో నెంబర్ 1 రాష్ట్రంగా సాధించడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించి నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తామని కూడా చెప్పడం జరిగింది. వరుణ్, కిరణ్, ఇప్పటి వరకు కేటీఆర్ ఎన్ని పరిశ్రమలకు ప్రారంభోత్సవ శంకుస్థాపన చేశారు? ఇదైతే మొదటి కూడా చౌడుపల్ యాదాద్రి భువనగిరి జిల్లాలోని జాతీయ రహదారి పక్కనే ఉన్నటువంటి దండుమల్కాపురం ని అక్కడ మొత్తం ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ జోన్ గా ప్రకటించడం జరిగింది. దాంతో ఇటు తెలంగాణలో ఎవరైతే కంపెనీలు పెట్టదలుచుకున్నారో ఆ యొక్క కంపెనీలు అన్ని కూడా ఇక్కడికి వచ్చి అక్కడ పరిశ్రమలు నెలకొల్పే అవకాశం ఉండడంతో ఈ రోజు మరొక 51 కంపెనీల ప్రతినిధులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఆ యొక్క కంపెనీల యొక్క కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ ఇక్కడ నిరుద్యోగ యువతకు పారిశ్రామిక రంగంతో పాటు ఐటీలో కూడా అనేక అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, రానున్న రోజుల్లో నిరుద్యోగ యువత ఎలాంటి ఇబ్బందులు పడకుండా అదే విధంగా గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి చదువుకున్న విద్యార్థులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువత కావచ్చు, ఈ యొక్క పారిశ్రామిక రంగాల్లో పనిచేసేందుకు కూడా మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, యువత ఏమాత్రము రానున్న రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఈ యొక్క స్థానిక కంపెనీలలో ఉద్యోగాలు సంపాదించుకొని తమ యొక్క కుటుంబాలను పోషించుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అయితే గత కొద్ది రోజుల క్రితం అమెరికా పర్యటనలో కూడా ఆయన చాలా కంపెనీలతో ఇక్కడ రాష్ట్రానికి చెందినటువంటి కంపెనీలతో మాట్లాడడం జరిగింది. అమెరికా నుంచి కూడా ఐటీ సంస్థలకు సంబంధించినటువంటి అన్ని కంపెనీలు కూడా తెలంగాణ రాష్ట్రానికి క్యూ కడుతున్నాయని, ఇక్కడ ఐటీ హబ్ ఏర్పాటు దిశగానే ప్రయత్నాలు చేస్తున్నామని, ఇక్కడ నిరుద్యోగ యువత కూడా ఇక్కడ ఉన్నటువంటి ఐటీ హబ్లలో అమెరికా దాకా పోనవసరం లేదని, హైదరాబాద్ లాంటి సుదూర ప్రాంతాల్లో కాకుండా ఎక్కడ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఈ ఐటీ యొక్క హబ్లలో తమ యొక్క ఉద్యోగాన్ని సంపాదించుకొని తమ యొక్క అవకాశాలు పొందాలని కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ పర్యటన మొత్తం కూడా ఈ రోజు తెలంగాణ ఏదైతే ఉత్సవాలు జరుపుతున్నారో ఆ ఉత్సవాల భాగంగానే ఈ రోజు ఆయన పారిశ్రామిక రంగంతో పాటు ఐటీ హబ్బుల పైన ప్రత్యేక దృష్టి సారించి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రము రానున్న రోజుల్లో నిరుద్యోగ యువతకు మంచి దిశానిర్దేశం చేస్తున్నారని, ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు పడొద్దని, రానున్న రోజుల్లో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పడం జరిగింది. వరుణ్, థ్యాంక్ యూ కిరణ్. ఎలాగైతే ఖచ్చితంగా మంత్రి కేటీఆర్ అయితే తెలంగాణను ఐటీ హబ్గా మార్చాలని చూస్తున్నారు. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా ఎమ్మెల్యే సునీల్ లైన్లో ఉన్నారు. సంగారెడ్డి జిల్లాలో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అయితే ఖచ్చితంగా టికెట్ భయం అనేది పట్టుకుంది. బీఆర్ఎస్ కొత్తగా నిర్వహించిన సర్వేలో కొంతమందికి అయితే సిట్టింగుల్లో టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. వాళ్ళకి కొంతమందికి సీట్లు రావని కూడా తెలుస్తుంది. ఎమ్మెల్యేల బంధువులపై కూడా వరుసగా భూ కబ్జాలు ఆరోపణలు అయితే వస్తామని, దీనిపై అప్డేట్స్ ఏంటి సునీల్? సంగారెడ్డి జిల్లాలో కొందరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ రాదనే భయం పట్టుకుందని చెప్పవచ్చు. ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సర్వేలో కొందరు ఎమ్మెల్యేలు అదేవిధంగా వారి బంధువులకు సంబంధించి అయితే చాలా అవినీతి ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో కొందరికి టికెట్ కట్ చేయాలని చెప్పి కూడా సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లుగా కూడా మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. మరోవైపు చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లాలో మొత్తం 5 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో
సంగారెడ్డిలో మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గెలుపొందారు 2018 ఎన్నికల్లో. మిగతా నియోజకవర్గాల్లో అయితే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యం ఉంది. అయితే ఈ నేపథ్యంలో కొందరు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన బంధువులు షాడో ఎమ్మెల్యేలుగా ప్రవర్తిస్తున్నారని చెప్పి కుమారులు లేదంటే తమ్ముళ్ళు బంధువులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని చెప్పి కూడా తీవ్రమైన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ అధిష్టానానికి కూడా ఈ ఆరోపణలు చేరిన నేపథ్యం ఉంది. మరోవైపు కొందరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ బంధువులు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయని చెప్పి కూడా సొంత పార్టీ నేతలే కొందరు టికెట్ ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళే అధిష్టానానికి సమాచారం అందించినట్లుగా కూడా మనకు సమాచారం అందుతా ఉన్న నేపథ్యం ఉంది. అదే నేపథ్యంలో కొందరుకు అంటే సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాలకు సంబంధించి ఒకరు లేదా ఇద్దరు ఎమ్మెల్యేలకైతే ఈసారి టికెట్ రాదనే చర్చ అయితే తీవ్రంగా జిల్లాలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కొందరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలే తమ ఎమ్మెల్యేకి ఈసారి టికెట్ రాకపోవచ్చు అని చెప్పి కూడా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కొందరు నేతలు బాహాటంగానే ప్రకటిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అయితే కొందరికి టికెట్ కట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. వరుణ్, అయితే ఆశావకులు ఏమంటున్నారు? అయితే అధిష్టానంతో ఏమన్నా సంప్రదింపులు ఏమన్నా జరుపుతున్నారా ఖచ్చితంగా మాకు టికెట్ కావాలి అని? అయితే సీఎం కేసీఆర్ అయితే ఇటీవల నిర్వహించినటువంటి ఎమ్మెల్యేల సమావేశంలో కూడా ఈ అంశాన్ని చెప్పినటువంటి అంశం ఉంది. ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకత ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు మాత్రం టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని కూడా ఆయన స్పష్టంగా చెప్పినట్లు కూడా సమాచారం అందుతుంది. నేపథ్యంలో కొందరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి పార్టీ పిలుపులకు సంబంధించి చేయాల్సినటువంటి కార్యక్రమాలు కూడా కొంత దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉందని కూడా సమాచారం అందుతుంది. మరోవైపు కార్యకర్తల్లో కూడా వారు అందుబాటులో ఉండడం లేదు. మరోవైపు బీఆర్ఎస్ ఆయా నియోజకవర్గాలకు సంబంధించి బీఆర్ఎస్ లో అంతర్గత పోరుతో పాటు వర్గాలు కూడా ఏర్పడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది కొన్ని నియోజకవర్గాలు. వాటన్నిటిని కూడా ఎమ్మెల్యే దగ్గరుండి సర్దుబాటు చేయాల్సిన అంశం ఉంది. లేదంటే ఈ వర్గాలను ఒకతాటిపై తీసుకొచ్చి పార్టీని సంఘటితం చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో వారు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే అంశాన్ని కూడా అధిష్టానం వద్దకు కూడా చేరిన అంశం ఉంది. అయితే నేపథ్యంలో వారికి టికెట్ ఇవ్వద్దని చెప్పి కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో ఏ ఎమ్మెల్యేకు టికెట్ రాదనే విషయాన్ని మాత్రం ఇప్పుడు మనం స్పష్టంగా చెప్పలేనప్పటికీ కూడా త్వరలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి అయితే టికెట్ రాని ఎమ్మెల్యేల జాబితా మాత్రం 1 లేదా 2 జిల్లాలో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అది టికెట్ ఇస్తారా ఎవరనే భయం అయితే సంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యేలకైతే గట్టిగా భయం పట్టుకుందని చెప్పవచ్చు. ఇది వాళ్ళ రిపోర్టర్స్ టైం. మరొక రిపోర్టర్స్ టైంతో మళ్ళీ కలుద్దాం. అంతటి వరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నిజం కోసం జనం కోసం.